సోఫాస్‌లో కూడా కొంచెం హార్డ్‌గా కావాలి సీటింగు, ఈవెన్ బ్యాక్ సైడ్ కొంచెం ఫర్మ్‌గా కావాలి అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ కంఫర్ట్‌లో మనము ఇస్తాము. నాన్ స్వేడ్ ఫ్యాబ్రిక్ మీకు దీంట్లో ఆల్మోస్ట్ 10-15 కలర్స్ అనేది మీకు అవైలబుల్‌గా ఉంటుంది. దీంట్లో కస్టమైజేషన్ ఆప్షన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. వేరాజ్ నాకు కార్నర్‌లో కూడా కూర్చోడానికి కావాలనుకున్నప్పుడు ఇక్కడ కూడా ఎవరైనా కూర్చోవచ్చు. ఎక్కువ మంది గెస్ట్లు వచ్చినప్పుడు ఎక్కువ కూర్చోడానికి ఆస్కారం ఉంటుంది. తక్కువ స్పేస్లో మీకు ఈవెన్ దీన్ని కస్టమైజ్ చేయించుకోవాలన్నా కూడా చేసి ఇవ్వగలము. ఈవెన్ ఈ మోడల్ అనేది ఆఫీసెస్లోను లాంజెస్లో బాగా యూస్ చేస్తారు. ఎక్కడైతే పెద్ద స్పేస్ ఉంటుందో వాళ్ళు ఆల్మోస్ట్ 4 సీటింగ్ కెపాసిటీ తోటి సోఫా అనేది మనం చేసి ఇచ్చాము. సో ఈ విధంగా రిక్లైనర్స్ అనేది బటన్ ప్రెస్ చేసినట్టు ఓపెన్ అవుతుంది. ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా రిలాక్స్డ్గా మీకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా బ్యాక్ వెళ్తుంది, ఫ్రంట్ కూడా వస్తుంది. ఇక్కడ చూసుకొని మీరు ఒకసారి పడుకొని మీరు ఫీల్ చెక్ చేసుకున్న తర్వాతనే మ్యాట్రస్ అనేది తీసుకోవచ్చు. ఇది డ్యూయల్ కంఫర్ట్ మ్యాట్రస్ అంటాము. ఒక సైడ్ వచ్చేసి సాఫ్ట్ ఉంటుంది, ఒక సైడ్ వచ్చేసి మీడియం ఫర్మ్ ఉంటుంది. హలో అండి, ప్రజెంట్ నేను జీడిమెట్లలోని జోలాలి ఫ్యాక్టరీ అవుట్లెట్ దగ్గర ఉన్నాను. వీళ్ళు సోఫాస్, మ్యాట్రిసెస్, కార్డ్స్ విభాగంలో కస్టమైజ్డ్ ఫర్నిచర్ అందిస్తారు. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మంచి సర్వీస్ అందించి బోల్డ్ మంది హ్యాపీ కస్టమర్స్ని సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా 6 బ్రాంచెస్ని స్టార్ట్ చేశారు. మరి ఇంత తక్కువ టైంలో ఇంత క్రేజ్ ఎలా వచ్చింది, ఇన్ని బ్రాంచెస్ ఎలా స్టార్ట్ చేయగలిగారు, అసలు వీళ్ళ సర్వీస్ ఎలా ఉంది చూద్దాం రండి. సార్ నమస్తే. సోఫా కలెక్షన్ చాలా బాగుంది ఇక్కడ. సో ఐ థింక్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి ఇంకా మీరు కేటలాగ్లో చాలా చూపిస్తారు. మేము ఇక్కడే ఆల్మోస్ట్ ఫ్లాట్ అయ్యాం, అంత బాగున్నాయి. సో ఒకసారి కాస్ట్ కూడా తెలుసుకుందామని. సో ఇప్పుడు ఈ సోఫా ఉంది, ఇది 2 కాంబినేషన్ అండి? లేదండి, ఈ మోడల్ సపరేట్ మోడల్ అండ్ జస్ట్ డిస్ప్లే పర్పస్ మీకు ఈ మోడల్ అనేది ఇక్కడ ఉంచాము. ఓకే. సో ఇది ఒక హెడ్ రెస్ట్ మోడల్ చెప్పాలంటే. బేసిక్గా ఈవెన్ సోఫాస్లో కూడా కొంచెం హార్డ్గా కావాలి సీటింగ్, ఈవెన్ బ్యాక్ సైడ్ కొంచెం ఫర్మ్గా కావాలి అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ కంఫర్ట్లో మనము ఇస్తాము. బేసిక్గా ఇది ఒక లెదరేట్లో చేసిన సోఫా అండ్ జిగ్జాగ్ స్ప్రింగ్స్ తోటి ఉంది. వీటిల్లో కూడా కస్టమ్ కంఫర్ట్ అనేది మనం చేయగలము. లైక్ డైరెక్ట్గా ప్లైవుడ్ వాడితే 100% హార్డ్ అనేది ఉంటుంది, మీకు 10 ఇయర్స్ యూస్ చేసినా ఎక్కడికి పోదు. సో వెరాజ్ జిగ్జాగ్ స్ప్రింగ్స్ విత్ ఫోమ్ వాడినప్పుడు మీకు కంఫర్ట్ కొంచెం బౌన్సీగా వస్తుంది అండ్ మనము కంటిన్యూస్ యూస్ చేసేటప్పుడు కొంచెం సాఫ్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. వేరాజ్ పాకెటెడ్ స్ప్రింగ్ మాకు బాగా సోఫా అనేది బౌన్సీగా కావాలనుకున్నప్పుడు పాకెటెడ్ స్ప్రింగ్లో అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. సో ఇది హెడ్ రెస్ట్ మోడలు. సేమ్ కలర్లో ఇక్కడ మీకు 3 సీటర్. బేసిక్గా ఇది ఒక ఆఫీస్ మోడల్ అండి చెప్పాలంటే. లేదంటే ఈవెన్ హౌసెస్లో వాడుకోవాలి అనుకుంటే ఈ మోడల్ వచ్చేసి మీకు లైక్ సెకండ్ హాల్, లివింగ్ రూమ్లో ఒక 3 సీటర్ కావాలనుకున్నప్పుడు ఈ మోడల్ అనేది బాగా సూట్ అవుతుంది. ఇది నాన్ స్వేడ్ ఫ్యాబ్రిక్. మీకు దీంట్లో ఆల్మోస్ట్ 10-15 కలర్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో కస్టమైజేషన్ ఆప్షన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. వేరే ప్రైసింగ్ విషయంలోకి వస్తే ఈ సోఫా వచ్చేసి 2 సీటర్ అండ్ సింగిల్ సీట్ అనేది అటు ఇటు మీరు మార్చుకొని వాడుకోవచ్చు. సో ఇది బేసిక్గా షోరూమ్ పీస్ కాబట్టి మీకు ఇది 45,000లో మీకు ఇది అవైలబుల్గా ఉంది. సో దీంట్లో రిక్లైనర్ యాడ్ చేసుకుంటే ఇంకా కాస్ట్ పెరుగుతుంది. అఫ్కోండి, దీంట్లో కూడా ఈవెన్ ఒక సైడు ఆ సైడు ఈ సైడు ఎలక్ట్రికల్ రిక్లైనర్స్ కావాలనుకుంటే మనం ఫిట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి ప్రైసింగ్ అనేది అడిషనల్ అవుతుంది. వేరేజ్ రిక్లైనర్ యాడ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ సీట్స్కి వచ్చేసి మీకు 18,000 అనేది ఛార్జ్ అవుతుంది. సో ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఇది కూడా కార్నర్లో ఫిక్స్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది కంప్లీట్ ఇంతకు ముందు చూసిన దానికంటే కంప్లీట్ డిఫరెంట్ డిజైన్. సో దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ దొరుకుతాయి సార్? దీంట్లో కూడా మీకు ఆల్మోస్ట్ 20 కేటలాగ్ మోడల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది కూడా షోరూమ్ పీస్ ఇంక్లూడింగ్ టీపా. ఇది వచ్చేసి మీకు 48,000లో వచ్చేస్తుంది. ఓకే, చాలా రిలాక్స్గా ఉంది. ఇది ఇది అవుటర్ కార్నర్ అంటారండి. బేసిక్గా కార్నర్స్లో కూడా అక్కడ చూసింది మీరు సి టైప్ కార్నర్. సో పైన మీరు ఫోన్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, అటువంటిది ప్లేస్ చేసుకోవచ్చు. వేరేజ్ నాకు కార్నర్లో కూడా కూర్చోడానికి కావాలనుకున్నప్పుడు ఇక్కడ కూడా ఎవరైనా కూర్చోవచ్చు. ఎక్కువ మంది గెస్ట్లు వచ్చినప్పుడు ఎక్కువ కూర్చోడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది ఎంత ఉంది సార్ స్టార్టింగ్ ప్రైస్? ఇది మీకు షోరూమ్ పీస్ మీకు 48,000 ఇంక్లూడింగ్ టీపా అనేది అవైలబుల్గా ఉందండి. ఓకే, 48,000లో. సో నాకు ఇక్కడ ఒక సోఫా కమ్ బెడ్ మోడల్ బాగా నచ్చింది. దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ డెఫినెట్గా వాళ్ళు ఇస్తారు. కేటలాగ్లో మనం కలర్ చూస్ చేసుకోవచ్చు. సో ఇది ఇలా అయితే మనం కార్నర్ షేప్లో సోఫాగా వాడుతున్నాం కదా సార్. ఇది బెడ్ ఎలా వాడగలుగుతాం? సో ఇది బేసిక్గా
3 సీటర్ విత్ లాంజర్ అండి. ఈ లాంజర్లో కూడా మీకు స్టోరేజ్ ఉంది అండ్ ఇది సోఫా కమ్ బెడ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది మీరు డైరెక్ట్గా పుల్ చేసుకొని ఓ సూపర్. ఓహో ఇంకా ఉందా? ఓకే ఓకే ఓకే. సో ఈ విధంగా ఒక పర్సన్ డైరెక్ట్గా టీవీ చూసేటప్పుడు కానివ్వండి రిలాక్స్డ్గా కూర్చొని చూడొచ్చు. ఈవెన్ 2 పర్సన్స్ నైట్స్ పడుకోవడానికి కూడా ఈ సోఫా అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. 2 ఏంటి సార్ 3 మా బ్యాచిలర్స్ రూమ్లో పెద్ద పెట్టుకుంటే 3-4 కూడా పడుకోవచ్చు, అంత బాగుంది. ఐ మీన్ దీంట్లోనే మీకు స్టోరేజ్ ఆప్షన్ కూడా ఇచ్చాము. ఈ విధంగా స్టోరేజ్ అనేది ఉంటుంది. దీంట్లో మీరు బుక్స్ కానివ్వండి, న్యూస్ పేపర్స్ కానివ్వండి, ఈవెన్ మీరు కుషన్స్ కానివ్వండి, ఎటువంటి కైండ్ ఆఫ్ మెటీరియల్ అయినా దీంట్లో మీరు పెట్టుకోవచ్చు. సో మీరు పక్కన మళ్ళీ స్టోర్ రూమ్ ఏం అవసరం లేదు, ఉన్నదంతా దీంట్లో పెట్టేసుకోవచ్చు. తక్కువ స్పేస్లో మీకు ఈవెన్ దీన్ని కస్టమైజ్ చేయించుకోవాలన్నా కూడా చేసి ఇవ్వగలము. ఈవెన్ స్టోరేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈవెన్ సోఫా తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకి స్టోరేజ్ ఆప్షన్ అనేది దీంట్లో ఇస్తున్నాం. సో ఇది స్టార్టింగ్ ప్రైస్ ఈ మోడల్ అయితే ఎంత? 3 సీటర్ విత్ లాంజర్ విత్ స్టోరేజ్ అయితే మీకు 45,000లో వస్తుందండి. ఈ సోఫా అనేది మీకు ఆఫర్ ప్రైస్లో మేము ఈ వీడియో చూసి మాకు వీడియో చూపించి ఈ వీడియో చూసి వచ్చాము అని చెప్పిన వాళ్ళకు అడిషనల్ 15% డిస్కౌంట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, ఇమ్మీడియట్గా ఈ వీడియో సేవ్ చేసుకోండి. జోలాలీకి వస్తే ఈ వీడియో చూపిస్తే మీకు ఇంకా అడిషనల్గా 15% డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కలర్ఫుల్గా, సో నీట్గా. ఇది ఎంటైర్ సెట్టా సార్? ఇది 3+2 అండి బేసిక్గా. 3 సీటరు ప్లస్ 2 సీటర్. ఎస్, ఇది వచ్చేసి 3+2. దీన్ని ఈవెన్ మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఎల్ షేప్లో కావాలన్నా చేయొచ్చు, ఈవెన్ 311 కావాలన్నా చేసి ఇవ్వచ్చు. బేసిక్గా మనం కస్టమైజ్ చేస్తాం కాబట్టి ఇవి జస్ట్ డిస్ప్లే పర్పస్ మాత్రమే. సో దీంట్లో ఈ డిస్ప్లే పీసెస్ నచ్చినప్పుడు మీరు డిస్ప్లే పీస్ అయినా తీసుకోవచ్చు, లేదు కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నప్పుడు మీకు ఇంటీరియర్కి తగ్గట్టుగా లైక్ మీకు కట్టన్ గ్రే కలర్లో ఉంది, లేదు బ్లూ కలర్లో ఉంది, ఆ కలర్కి తగ్గట్టుగా, లేదు మీ ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది బ్రౌన్ కలర్లో ఉంది, ఆ కలర్కి తగ్గట్టుగా కావాలన్నా కానీ చేయొచ్చు. అశ్విన్ గారు ఇప్పుడే మనకు ఒక పాయింట్ కూడా గుర్తు చేశారు, మీ కర్టెన్స్ కి మ్యాచ్ అయ్యేలా మాకు సోఫా సెట్ కావాలి, లేదంటే మీరు సోఫా సెట్ కొన్న తర్వాత దానికి మ్యాచ్ అయ్యేలా కర్టెన్ లేదా ఎలా అయినా ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్లీ ఆ కర్టెన్కి మ్యాచ్ అయ్యేలా ఒక 2 సీటర్ ప్లస్ 3 సీటర్ సింపుల్గా ఎక్స్ట్రా ప్లేస్ వేస్ట్ అవ్వకుండా నీట్గా ఉంది. సార్ దీన్ని కూడా మనం కస్టమైజ్డ్ ఏమైనా చేయొచ్చా? ఎస్, ఆఫ్ కోర్స్ అండి, దీన్ని కూడా కస్టమైజ్ చేస్తాము. ఇది ఓన్లీ షోరూమ్ పీస్ కాబట్టి 3+2లో మనం అవైలబుల్గా ఉంచాము. ఇది పాకెటెడ్ స్ప్రింగ్లో ఉంది. మీకు ఏంటంటే బాగా బౌన్సీగా సోఫా కావాలనుకున్నప్పుడు పాకెటెడ్ స్ప్రింగ్లో అనేది మీరు తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ కానివ్వండి, ఆల్మోస్ట్ మా దగ్గర అయితే 100 to 150 క్యాటలాగ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. వీటిల్లో ఏదైనా మీరు చూస్ చేసుకొని మీకు నచ్చినట్టుగా సోఫా అనేది చేయించుకోవచ్చు. సో ఎంత ప్రైస్ ఇది వచ్చేసి 35,000లో మీకు అవైలబుల్గా ఉందండి 3+2. దీని కస్టమైజేషన్ బట్టి మీకు ప్రైసింగ్ అనేది వ్యారీ అవుతుంది. షోరూమ్ పీస్ అయితే మీకు 35,000లో ఈ మోడల్ అనేది అవైలబుల్గా ఉంది. మోడర్న్ టైప్ ఆఫ్ ఫర్నిచరే కాకుండా మన ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నచ్చిన ఈవెన్ ఇప్పుడు ఏజ్డ్ పీపుల్ కూడా ఒక ఫ్లాట్ అరేంజ్ చేసుకొని లాస్ట్లో ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళకి సోఫాలు కావాలంటే కొంచెం వింటేజ్ మోడల్ అండ్ ఈ సోఫా ఇక్కడైతే చూస్తే 3+1+1 అండి. ఇది 35,000లో మీకు అవైలబుల్గా ఉంది. ఈవెన్ సైడ్ మీరు చూస్తే ఇక్కడ న్యూస్ పేపర్స్ కానివ్వండి, ఎటువంటి మెటీరియల్ కానివ్వండి పెట్టుకోవడానికి, బుక్స్ కానివ్వండి పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చాము. ఇది 3+1+1 35,000లో అవైలబుల్గా ఉంది. ఇది ఒకసారి మీరు కూర్చొని చూడండి. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది, ఎస్పెషల్గా ఏజ్డ్ పీపుల్కి కొంచెం ఫమ్గా అండ్ కూర్చొని లేవడానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే కొంచెం హార్డ్గా ఉండాలి. సో ఆ కాన్సెప్ట్ తోటి కస్టమర్కి కంఫర్ట్ చూడడానికి షోరూంలో పీసెస్ ఉండాలని చెప్పేసి ఇటువంటి హార్డ్ మోడల్స్ కూడా మనం మెయింటైన్ చేస్తాము. దీంట్లో మీకు సాఫ్ట్ కావాలన్నా చేసి ఇవ్వచ్చు, బట్ ఈ మోడల్ అయితే పెద్దవాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ మనకి అవైలబిలిటీ ఉంది. ఎస్, దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ అనేది మనం ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇంక్లూడింగ్ టీపాయ్తో కలిపి మీరు చెప్తున్న కాస్ట్ ఇది 311 వచ్చేసి మీకు 35,000, టీపాయ్ వచ్చేసి 5,000 అడిషనల్ పడుతుంది. ఓకే, సో ఇది నాకు చాలా బాగా నచ్చింది సార్. ఆఫీస్లోనే కాదు ఇంట్లో కూడా ఈ మధ్యకాలంలో చాలా పెద్ద స్పేషియస్ హాల్స్ అవి ఉన్నప్పుడు ఈ కర్వ్ టైప్ ఆఫ్ సోఫాస్ అనేది ఇస్తుంటాము. ఈవెన్ ఈ మోడల్ అనేది ఆఫీసెస్లోను లాంజెస్లో బాగా యూస్ చేస్తారు. ఎక్కడైతే పెద్ద స్పేస్ ఉంటుందో వాళ్ళు ఆల్మోస్ట్ 4 సీటింగ్ కెపాసిటీ తోటి సోఫా అనేది మనం చేసి ఇచ్చాము. దీంట్లో కస్టమ్ సైజెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. ఈ సోఫాస్ ఏంటంటే బేసిక్గా బాగా లుక్ని ఎన్హాన్స్ చేస్తాయి. మీకు ఒక హాల్లో నీట్గా ఒక సోఫా పెద్దగా గ్రాండ్గా కనిపించాలనుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ సోఫాస్ అనేది యూజ్ అవుతాయి. దీంట్లో డిఫరెంట్ మెటీరియల్స్లో మనం ప్రొవైడ్ చేస్తాము. దీనికి ఈవెన్ కమర్షియల్గా యూజ్ చేసినా మనం 10 years వారంటీ అనేది ఈ సోఫా మీద మనం ఇస్తున్నాము. చాలా రిలాక్సిబుల్గా ఉంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. అంటే ఇక్కడ నాకు ఈ కర్వ్లో బాగా నచ్చింది. సో కర్వ్ షేపు, రౌండ్ షేప్లోనే కూడా వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. సో మీరు విజిట్ చేసినప్పుడు ఆ క్యాటలాగ్లో మీరు చూడొచ్చు అండ్ అలాగే వీడియోలో కూడా మేము చూపిస్తాం. ఇదొకటనే కాదు, సో ఈ కర్వ్ షేప్, రౌండ్ షేప్లో మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతున్నాయి ఇక్కడ మన జోలాలీలో. సో ఇక్కడ చూసినట్లయితే మీకు 3 సీటర్ అటు సైడు ఇటు సైడు మీకు రిక్లైనింగ్ మాన్యువల్ రిక్లైనర్ అనేది అవైలబుల్గా ఉంది.
మీకు రిలాక్స్డ్గా ఇది మాన్యువల్ రిక్లైనర్స్ ఈ విధంగా రిలాక్స్ అవుతూ టీవీ కూడా చూడొచ్చు. సైడ్ అనేది లివర్ ఉంటుందండి, ఆ లివర్ని పుష్ చేసి మీరు లెగ్ని ఇది చేయాల్సి వస్తుంది. ఈ విధంగా మీకు మాన్యువల్ రిక్లైనర్స్, దీంట్లో ఆటోమేటిక్ రిక్లైనర్స్ కావాలన్నా కానీ మనం ప్రొవైడ్ చేస్తాం. ఓ నైస్. యా, సో ఇది 3 సీటర్ రిక్లైనర్స్ కాబట్టి ఇంట్లో ఒక్క 1 సీటర్ సింగిల్ సీటర్ రిక్లైనర్ పెట్టుకుంటే డెఫినెట్గా నేను కూర్చుంటా అని పిల్లలు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇదైతే ప్రశాంతంగా ముగ్గురు హ్యాపీగా రిలాక్స్గా కూర్చోవచ్చు. బాగుంది. పెద్దవాళ్ళకి కూడా బాగానే లేదండి, ఇది మనము 45 ఇయర్స్ వరకు మాన్యువల్ రిక్లైనర్స్ అనేది మనం సజెస్ట్ చేస్తున్నాము. వేరస్ 45 ఇయర్స్ అబవ్ ఈ లెగ్స్ తోటి మూవ్మెంట్ చేయడము, ఈవెన్ బ్యాక్ తోటి పుష్ చేయడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలక్ట్రికల్ రిక్లైనర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. సో కాస్ట్లో చాలా వేరియేషన్ ఉంటుంది సార్. 4000 వేరియేషన్ ఉంటుందండి పర్ రిక్లైనర్. సో మనం మాన్యువల్ రిక్లైనర్ కాకుండా ఎలక్ట్రిక్ రిక్లైనర్ బెస్ట్ ఏజ్డ్ పీపుల్కి కానీ ఇంట్లో అందరికీ యూజ్ అవుతుంది. అండ్ పెద్దవాళ్ళు అయితే మాన్యువల్గా ఎక్కువగా యూజ్ చేసుకోలేకపోతే ఈ ఎలక్ట్రిక్ బెస్ట్ అన్నారు. ఇది చూద్దాం ఒకసారి ఆప్షన్. సో బేసిక్గా ఇది ఏమవుతుందంటే ఈవెన్ ఎల్ షేప్లో కానీ ఫిట్ అవ్వాలనుకున్నా కానీ మీకు పెద్దవాళ్ళకి రిక్లైనర్స్ కావాలి, టీవీ ఆపోజిట్లో ఎలక్ట్రికల్ రిక్లైనర్ కావాలనుకుంటే ఈ టైప్ మోడల్స్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఇది చూస్తే ఇటు సైడ్ బటన్ విత్ యూఎస్బి పోర్ట్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈవెన్ మొబైల్ ఛార్జింగ్ కూడా దీనికి పెట్టుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా రిక్లైనర్స్ అనేది బటన్ ప్రెస్ చేసినట్టు ఓపెన్ అవుతుంది. ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా రిలాక్స్డ్గా మీకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా బ్యాక్ వెళ్తుంది, ఫ్రంట్కి కూడా వస్తుంది. సో ఇటువంటి రిక్లైనర్స్ మీకు ఎల్ షేప్లో కావాలన్నా కానీ, సింగిల్ కావాలన్నా కానీ, ఎటువంటి కస్టమైజేషన్ ఆప్షన్స్ కావాలన్నా కానీ దీంట్లో మేము ప్రొవైడ్ చేస్తాం. ఇది వారంటీ ఉంటుందా సార్? అఫ్ కోర్స్ అండి, 1 ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ అనేది మోటార్ మీద మనం ప్రొవైడ్ చేస్తాము. మనం ఆటోమేటిక్గా చూసాం కదా, అలాగే రొటేటింగ్ చైర్స్ కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ పిల్లలకైనా పెద్దవాళ్ళకి కానీ ఇక్కడ నాకు మోడల్ బాగా నచ్చింది సార్. ఇవి కూడా మనకి డిఫరెంట్ మోడల్స్ దొరుకుతున్నాయా? అఫ్ కోర్స్ అండి, దీంట్లో డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్ కానివ్వండి. ఇది బేసిక్గా మీకు ఎలక్ట్రికల్ రిక్లైనర్ కావాలన్నా కానీ ఈ విధంగా 3 ఇయర్ రొటేషన్ విత్ స్వింగ్లో మీకు అవైలబుల్గా ఉంది. ఇలా నాకు రిక్లైనింగ్ అవసరం లేదు, స్టాండర్డ్ చైర్స్, ఎక్స్టెండ్ చైర్స్ మీకు లివింగ్ రూమ్లో కావాలన్నా కానీ, ఈవెన్ బెడ్రూమ్స్లో కూడా చాలామంది యూస్ చేస్తున్నారు. ఈవెన్ ఆఫీస్లో కూడా ఇటువంటి రిలాక్స్డ్ చైర్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇటువంటి చైర్స్ కూడా మీకు డిఫరెంట్ కలర్స్లో కావాలంటే మనం ప్రొవైడ్ చేస్తాము. ఈవెన్ మెటాలిక్ ఫ్రేమ్స్ తోటి ఈ విధంగా కావాలన్నా కానీ మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది కూడా చాలా బాగుంది. ఈవెన్ ఇది కిడ్స్కు యూజ్ చేసుకోవచ్చు, అలాగే పెద్దవాళ్ళు కూడా కూర్చోవచ్చు కదా సార్? నేను కూర్చొని చూస్తా అసలు కిడ్స్కేనా లేదంటే పెద్దవాళ్ళకి కూడా రిలాక్స్డ్గా ఉంటుంది. ఈవెన్ మీరు ఆపోజిట్ కూర్చొని కూడా ఈ రొటేటింగ్ చైర్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. మీకు బాల్కనీ లాంటిది కొంచెం స్పేషియస్గా ఉంది అంటే డెఫినెట్గా ఇలాంటిది ప్లాన్ చేసుకోండి, రిలాక్స్డ్గా కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇది ఎంత సార్ బేసిక్ ప్రైస్? మనం ఇది మీకు ఆఫర్ తర్వాత మీకు 25,000 అవైలబుల్గా ఉందండి. ఇటువంటి అయితే మీకు 18,000లో అవైలబుల్గా ఉంటుంది. ఈవెన్ 3 ఇయర్ రిక్లైనర్స్ మన దగ్గర 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ మీ ఫ్యాబ్రిక్ సెలెక్షన్, మీ కలరు, ఈవీ వేరియేషన్ ఏమైనా ఉంటే ఆ ఛార్జెస్ అనేది అడిషనల్గా అవుతుంది. సో ఇది లైట్ గ్రీన్ కలర్లో ఇది కూడా చాలా బాగుంది. అంటే కలర్స్ విషయంలో మీకు నచ్చిన కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ సోఫాలు ఉన్నాయి. సోఫాల గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మ్యాట్రిసెస్ అండ్ కార్డ్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ఇంత తక్కువ టైంలో ఇంతమంది హ్యాపీ కస్టమర్స్ని సంపాదించుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇది మీ హార్డ్ వర్కా లేదంటే మీ దగ్గర ఉన్న డిజైన్స్ వల్ల వచ్చిన ఫేమా లేదంటే మీరు ఇచ్చే సర్వీసా? 2 ఇయర్స్ బ్యాక్ మేము జోలాలి బ్రాండ్ అయితే స్టార్ట్ చేసామండి. ఆల్మోస్ట్ 2 ఇయర్స్లో మనకి 6 స్టోర్స్ అయితే ఉన్నాయి. అనదర్ స్టోర్ గచ్చిబౌలి సైడ్ అయితే ఒకటి కన్ఫర్మ్ అయింది, అక్కడ ఓపెన్ చేయడానికి మనం చూస్తున్నాము. వెరాజ్ ప్రొడక్ట్లో క్వాలిటీ అండ్ సర్వీస్లో కానీ క్వాలిటీ లేకపోతే ఇప్పుడు కస్టమర్స్ అయితే ఎవరు ఇంట్రెస్ట్ కూడా చూపించారు. అదేవిధంగా మా ప్రొడక్ట్ ప్రైసింగ్ కూడా చూస్తే మార్కెట్లో కాంపిటేటివ్ ప్రైసింగ్ అయితే మనం ఇస్తున్నాము. మేము ప్రైసింగ్ తక్కువ ఇస్తున్నామని క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యి చేయట్లేదండి. డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి కస్టమర్కి రావడం వల్ల మిడిల్ మ్యాన్ అనేది కంప్లీట్గా కిల్ అవ్వడం వలన రైట్ ప్రైస్ అనేది కస్టమర్కి దొరుకుతుంది. యాజ్ వెల్ యాజ్ ఈవెన్ సర్వీస్. బేసిక్గా బయట రిటైలర్స్ అనేవాళ్ళు షోరూమ్స్ పెట్టుకుని ఉంటారు. సో వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం అనేది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. మనకి సర్వీస్ అంటే మన దగ్గర వర్కర్స్ ఉంటారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కానీ ఇమీడియట్గా రెక్టిఫై చేయడానికి మనకు పాసిబిలిటీ అనేది ఉంటుంది. నేను ఇప్పటివరకు సోఫాస్ విషయంలో, కార్డ్స్ విషయంలో కస్టమైజ్డ్ అంటే మనకు నచ్చిన డిజైన్ చేయించుకోవచ్చు అని విన్నా. సో మీరు మ్యాట్రిసెస్ కూడా కస్టమైజ్డ్ ఇస్తున్నారు. ఏంటి అసలు ఆ మ్యాట్రిసెస్లో కస్టమైజ్డ్ అని? బేసిక్గా మ్యాట్రెస్ కస్టమైజేషన్ ఎందుకు చేయించుకోవాలనేది నేను క్లియర్గా చెప్తానండి. బేసిక్గా మార్కెట్లో ఆల్రెడీ అవైలబుల్ మోడల్స్ అనేది మీకు కంఫర్ట్ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఏంటంటే స్పేస్కి, అవైలబుల్ స్పేస్కి తగ్గట్టుగా బేస్ కార్డ్స్ అనేది ఇంటీరియర్లోనే చేయించుకుంటున్నారు. వేరాజ్ మీకు
ఆ సైజ్లో కానివ్వండి, పర్టికులర్ షేప్లో కానివ్వండి, మీకు కస్టమైజేషన్ కావాలంటే మేమైతే కస్టమైజ్డ్ సైజెస్లో అండ్ షేప్స్లో కూడా చేసిస్తాము. ఈవెన్ ఓన్లీ సైజు కలర్ ఎవరైనా చేస్తారు. ఈవెన్ కంఫర్ట్ని కూడా ఈవెన్ కొందరికి లైక్ హార్డ్గా కావాలనుకుంటారు, కొందరికి సాఫ్ట్గా కావాలనుకుంటారు. ఈవెన్ పార్ట్నర్స్లోనే ఒకరికి హార్డ్గా ఒకరికి సాఫ్ట్గా కూడా కావాలనుకుంటారు. ఐ థింక్ ఇప్పుడు లైక్ బ్యాక్ పెయిన్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్ మ్యాట్రెసెస్ అలా కూడా కావాలి. ఎస్, ఈవెన్ ఒకే మ్యాట్రెస్, ఒక కింగ్ సైజ్ మ్యాట్రెస్ కానీ మీరు తీసుకుంటే ఒక సైడ్ వచ్చేసి హార్డ్గా, ఒక సైడ్ కావాలంటే సాఫ్ట్గా కూడా చేసి ఇవ్వచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు ఎవరికైనా ఒక పర్సన్కి లైక్ హస్బెండ్ వైఫ్ కానీ బ్యాక్ పెయిన్ ఉంటే వాళ్ళు డెఫినెట్గా కింద పడుకోవాల్సి వస్తుంది. సో మ్యాట్రెస్ పైన పడుకోలేరు. కానీ ఇప్పుడు ఇది ఎవరైతే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా, సో మిగతా వాళ్ళకి రిలాక్స్డ్గా, వాళ్ళు ఇది ఫేస్ చేయలేరు, వీళ్ళు అది ఫేస్ చేయలేరు, రెండు మిక్స్ చేసి మీరు ఇస్తున్నారు. ఈ ఐడియా కూడా చాలా బాగుంది. అవునండి, మ్యాట్రసెస్లో లైక్ చూస్తే ఫమ్ నుంచి సాఫ్ట్ వరకు మన స్కేల్లో ఆల్మోస్ట్ 4 టైప్స్ ఉంటాయండి. ఫమ్ ఉంటుంది, మీడియం ఫమ్ ఉంటుంది, మీడియం సాఫ్ట్ అండ్ సాఫ్ట్ ఉంటుంది. ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్యాక్ పెయిన్ ఉండి వాళ్ళకి మీడియం ఫమ్ అనేది సూట్ అవుతుంది. మన మ్యాట్రసెస్ చూస్తే స్టోర్లో ఎక్కడ కూడా కవరు కంప్లీట్ ప్యాక్ చేసి ఉండవు. మీరు డైరెక్ట్గా ఫీల్ ఇక్కడ చూసుకొని మీరు ఒకసారి పడుకొని మీరు ఫీల్ చెక్ చేసుకున్న తర్వాతనే మ్యాట్రస్ అనేది తీసుకోవచ్చు. అచ్చా, ఇది ఇలా ఉంది, దీనికి మీరు పైన కవర్ చేసి ఇస్తారు. ఇది ఎస్ అండి, ఇది బేసిక్గా ఇది వచ్చేసి లాటెక్స్ మ్యాట్రస్. ఇది పాకెటెడ్ స్ప్రింగ్ విత్ లాటెక్స్ అండి. ఇవి మా రాయల్ కలెక్షన్లో మోస్ట్ సెల్లింగ్ మోడల్స్. ఈ మెటీరియల్లో మీకు ఈ కంఫర్ట్ ఓకే అనుకుంటే ఈ కంఫర్ట్లో ఇస్తాం. లేదు దీంట్లో కొంచెం సాఫ్ట్ కావాలి, కొంచెం హార్డ్ కావాలి, ఈవెన్ మా దగ్గర ఆల్మోస్ట్ 10 to 15 టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఈవెన్ కలర్ కస్టమైజేషన్ కూడా మనము చేసి ఇవ్వగలం. అచ్చా, అసలు ఈ మ్యాట్రెస్ మనం ఒకటి తీసుకున్నప్పుడు దాని లోపల ఎలా ఉంది డిజైన్, మనకి ఎలా కావాలి, మన ఫ్లెక్సిబిలిటీ ఏంటి, మీరు క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు తగ్గట్టుగా మ్యాట్రెస్ ఇస్తారు. ఆల్మోస్ట్ మా దగ్గర 10 వెరైటీస్ ఆఫ్ మ్యాట్రసెస్ ఉంటాయి. 3 కేటగిరీస్గా మేము డివైడ్ చేసాము: రాయల్ కలెక్షన్, స్పైన్ కలెక్షన్ అండ్ స్టాండర్డ్ కలెక్షన్. ఈ స్టాండర్డ్ కలెక్షన్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. స్టాండర్డ్ కలెక్షన్లో ఏంటంటే మీకు పాకెట్ ఫ్రెండ్లీ కంప్లీట్ బడ్జెటెడ్ మ్యాట్రస్ అనేది దొరుకుతాయి. ఎక్కువ యూస్ చేయము, వెరీ రేర్గా లైక్ గెస్ట్ వచ్చినప్పుడు గెస్ట్ రూమ్లోనే యూస్ చేస్తాము, లేదు మీకు గెస్ట్ హౌస్లో యూస్ చేస్తాము, వెరీ ఫ్రీక్వెంట్గా వాడము అనుకున్నప్పుడు ఎక్కువ ఎక్స్పెండిచరు, ఎక్కువ అమౌంట్ పెట్టకుండా మీకు బడ్జెటెడ్లో ఆ మ్యాట్రస్ అనేది వస్తుంది. ఈవెన్ అవి కూడా 3 years వారంటీస్ తోటి మనం ప్రొవైడ్ చేస్తాము. అది ఫుల్ ఫోమ్లోను, ఈవెన్ రీబౌండెడ్ విత్ ఆర్థోపెడిక్ మ్యాట్రస్లో కూడా అవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ స్పైన్ కలెక్షన్ ఈ సెగ్మెంట్లో మీకు అన్నీ కూడా బ్యాక్ పెయిన్ రిలేటెడ్, మీకు స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అన్నీ మీకు దీంట్లో ఆన్సర్ అయితే దొరికేస్తుంది. ఇది డ్యూయల్ కంఫర్ట్ మ్యాట్రస్ అంటాము. ఒక సైడ్ వచ్చేసి సాఫ్ట్ ఉంటుంది, ఒక సైడ్ వచ్చేసి మీడియం ఫమ్ ఉంటుంది. సో దీన్ని లైక్ కొందరికి కస్టమర్స్కి లైక్ కొన్ని రోజులు సాఫ్ట్గా పడుకోవడం ఇష్టపడతారు. అలా సాఫ్ట్గా పడుకున్నప్పుడు ఏమైనా బ్యాక్ పెయిన్స్ వచ్చినప్పుడు ఈవెన్ మ్యాట్రస్ని రివర్స్ చేసి మీరు వాడుకోవచ్చు. ఆ టైంలో ఏంటంటే డ్యూయల్ కంఫర్ట్ అనేది దొరుకుతుంది ఒకే మ్యాట్రస్లో. నేను చెప్పాను కదా, గెస్ట్ మ్యాట్రసెస్కి మీకు ఈ టైప్ ఫోమ్ మోడల్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటాయి. దీంట్లో ఏంటి సార్ స్పెషాలిటీ? ఇది వచ్చేసి గెస్ట్ పర్పస్ మీకు కంప్లీట్గా బడ్జెటెడ్లో పాకెట్ ఫ్రెండ్లీగా కావాలి, ఈవెన్ ఆన్లైన్ ప్రైసెస్లో కావాలనుకున్నప్పుడు ఈ పాకెట్ ఫ్రెండ్లీ మ్యాట్రస్ అనేది మీకు యూజ్ అవుతుంది. మాక్సిమం మనకి మినిమం 4 inches మ్యాట్రస్. మ్యాట్రస్ అయితే మినిమం 4 inches అనేది 6 inches 8 inches. యా, అదే కాకుండా ఈవెన్ 1 inchలో కూడా మనము గెస్ట్ మ్యాట్రస్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, ఎక్కడికైనా సరే ఫోల్డ్ ఈవెన్ ఎగ్జిస్టింగ్ మ్యాట్రస్లో మీకు కంఫర్ట్ లేకపోయినా ఒక అడిషనల్ లేయర్ యాడ్ చేసుకుంటే మీకు కొంచెం కంఫర్ట్ వస్తుంది అనుకుంటే దీన్ని జస్ట్ మీరు రోల్ చేసి కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఈవెన్ దీనికి ఒక బ్రీతబుల్ కవర్ అనేది, వాషబుల్ కవర్ అనేది కూడా మీకు లభిస్తుంది. నేను ఇక్కడైతే చూపిస్తాను మీకు. డిఫరెంట్ కలర్స్లో ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ విధంగా కవర్ అనేది వస్తుంది. ఈ కవర్లో దీన్ని ప్యాక్ చేసేసుకోవచ్చు. ఈవెన్ కావాలంటే మీరు వాష్ చేసుకోవచ్చు. కార్లో వెనకాల పెట్టేసుకొని ఈజీగా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, అక్కడ రిలాక్స్ అవ్వచ్చు. సో వీకెండ్ ప్లాన్స్ కానీ ఇది చాలా బాగుంది, నిజంగా గుడ్ ఐడియా. ఈవెన్ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు బాగా లైక్ 1 year 6 months వాళ్ళు లేస్తూ పడుతూ ఉంటారు. ఈవెన్ ఆడుకోవడానికి కానీ మీకు హాల్లో ఉన్న స్పేస్లో మీరు కింద కూడా ఈ ఫ్లోర్ మ్యాట్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ చాపలు వాడతారు, అంటే చాపేసి దాని మీద పడుకోబెట్టంటారు చిన్నపిల్లలు అంటారు కదా. సో దాని బదులు ఇది పెట్టుకున్నారంటే చాలా మెత్తగా ఉంటుంది, వాళ్ళకి కూడా రిలాక్స్గా ఉంటుంది, వాళ్ళని అక్కడ
పడుకోబెట్టేయచ్చు కూడా ఈజీగా. ఎస్. సో ఇప్పుడు మ్యాట్రిసెస్, కస్టమైజ్డ్ మ్యాట్రిసెస్ అని మాట్లాడుకున్నాం, లైక్ ఆఫ్ బ్యాక్ పెయిన్ వాళ్ళకి అలా నార్మల్గా. సో ఇలా డిఫరెంట్ డిజైన్ ఇవ్వడం వల్ల, ఇలా కస్టమైజ్ చేయించుకోవడం వల్ల రెగ్యులర్ కంటే కాస్ట్ పెరిగే అవకాశం ఉందా? మ్యాట్రిసెస్ వాల్యూ మీన్ కస్టమర్ పే చేయాల్సి? లేదండి, కస్టమైజేషన్లో మేము ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు సైజ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రపోర్షనల్గానే మేము ఛార్జ్ చేస్తాం. కాబట్టి అడిషనల్ వీళ్ళు కస్టమైజేషన్ కావాలన్నారు, ఈవెన్ కార్నర్ కటింగ్ కావాలన్నారు అని చెప్పేసి అడిషనల్ ఛార్జ్ అయితే ఉండదు. సో డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి మీకు మెటీరియల్ వస్తుంది కాబట్టి కరెక్ట్ ప్రైసే మీకు వస్తుంది. అడిషనల్ ఛార్జెస్ ఇటువంటి కస్టమైజేషన్కి అయితే మేము ఛార్జ్ చేయము. ఈవెన్ మీకు సైజెస్ గురించి కానీ, షేప్ గురించి కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మా పర్సన్ ఇంటికి వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని ఆ తర్వాతనే మీకు మ్యాట్రస్ అనేది డెలివరీ అవుతుంది. సో ఎగ్జాక్ట్ సైజ్ ఆఫ్ ద మ్యాట్రస్ అనేది మీరు ఆ విధంగా పొందవచ్చు. సో ఈ పైన డిజైన్స్ ఉన్నాయి, ఇది చూసిన తర్వాత నాకు వీటి గురించి కూడా ఒకసారి తెలుసుకోవాలనుకుంటుంది. సో ఇవి బేసిక్గా హెడ్ బోర్డ్స్ అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంటీరియర్స్లో అందరూ కూడా హెడ్ బోర్డ్స్ అనేది చాలా ఎక్కువ చేయించుకుంటున్నారు. ఇంటీరియర్తో పాటే మీకు బేస్ కాట్ అనేది చేస్తున్నారు, బట్ బ్యాక్ సైడ్ అనేది కుషనింగ్ కోసం వదిలేస్తున్నారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ 6 ప్యాటర్న్స్ అనేది మనము డిస్ప్లేలో ఉంచాము జస్ట్ కస్టమర్ సెలెక్షన్ కోసము. ఇవే కాకుండా మీకు ఎటువంటి కలర్లో, ఎటువంటి షేప్ అండ్ ఎటువంటి మోడల్ అయినా కానీ మనం చేసి ఇవ్వచ్చు. దీన్ని కూడా కస్టమైజేషన్ చేస్తాము. ఈవెన్ ఇవి కూడా మేము ఇంటికి వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని ఎగ్జాక్ట్ మీకు ఫిట్ అయ్యే విధంగా కస్టమైజ్ చేసి ఇస్తాము. ఇది ఎస్ఎఫ్టీ బేస్లో మీకు ప్రైసింగ్ అనేది ఉంటుంది. ఈవెన్ 800 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీలో మనం ఈ కుషనింగ్ అనేది చేస్తాం, స్టార్టింగ్ ప్రైస్. ఈవెన్ దీంట్లో ఆ మెటల్ ఫ్రేమ్స్ కానివ్వండి, ఈవెన్ కొందరు గ్లాస్ తోటి కూడా చేయించుకుంటున్నారు. మిడిల్ పార్ట్ అనేది గ్లాస్ తోటి వస్తాయి. ఈవెన్ మీకు డీటెయిల్డ్ ఫొటోస్ కావాలన్నా కానీ ఈ కిందున్న నెంబర్కి కాల్ చేసి మేము డీటెయిల్డ్ క్యాటలాగ్ కూడా మేము షేర్ చేస్తాము. ఆల్మోస్ట్ 15 to 20 మోడల్స్ అయితే మేము ఈ హెడ్ బోర్డ్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అశ్విన్ గారు, ఇంకొకటి లైక్ మీరు బల్క్ లైక్ హాస్పిటల్స్ కానీ, ఆఫ్ కోర్స్ అండి, ఈ మ్యాట్రసెస్ అనేది మాకు ఫ్యాక్టరీ అనేది ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మా కెపాసిటీ వచ్చేసి 60 to 70 మ్యాట్రస్ పర్ డే అవుట్పుట్ అనేది ఉంది. సో బల్క్ ఆర్డర్స్ కూడా మనం హ్యాండిల్ చేస్తాము. హాస్పిటల్ కానివ్వండి, హాస్టల్స్కి కానివ్వండి, అండ్ హోటల్స్, రిసార్ట్స్, వీటికన్నిటికి కూడా ఆల్రెడీ మనం చాలామందికి ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు బెస్ట్ ప్రైస్లో బల్క్ ఆర్డర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. అండ్ మల్టిపుల్ వేరియేషన్స్ అనేది మీరు మా దగ్గర చూడొచ్చు. ఈవెన్ ఏ మెటీరియల్ అయితే మీరు చూస్ చేసుకుంటారో దాన్ని బట్టిగా ప్రైసింగ్ అనేది ఉంటుంది. ఈవెన్ బల్క్ ఆర్డర్స్ లైక్ 100 మ్యాట్రస్, 200 మ్యాట్రసెస్ కూడా మనం సప్లై చేసి ఉన్నాము. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా మనము మ్యాట్రసెస్ అనేది సప్లై చేసాము. సో బల్క్ ఆర్డర్స్ అనేది మనం హ్యాండిల్ చేస్తాం. వెల్ సార్, మన సోఫాస్ కానీ, మ్యాట్రసెస్ కానీ, కాట్స్ కానీ ప్రతి దాంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్, డిజైన్స్ బాగున్నాయి. అండ్ మీరు 20 to 25 కలర్స్ ఇస్తున్నారు, మోడల్స్ బాగున్నాయి, అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంది. కాస్ట్ విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. అంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి మీరు తక్కువ ప్రైస్లో ఇవ్వగలుగుతున్నారు. సో ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి సార్? సో మా బ్రాంచెస్ జీడిమెట్ల అనేది మా ఫ్యాక్టరీ కమ్ అవుట్లెట్ ఇక్కడ ఉందండి, ఇక్కడ ఒకటి ఉంటే, అండ్ ఈవెన్ కోంపల్లిలో ఒక బ్రాంచ్ ఉంది, అండ్ తుమ్ముకుంట నియర్ షామీర్పేట ఒక బ్రాంచ్ అయితే మాకు ఉంది, అండ్ ఎల్బీ నగర్ దగ్గర బిఎన్ రెడ్డి ఒక స్టోర్ అయితే ఉంది. సో హైదరాబాద్లో టోటల్ 4 స్టోర్స్ ఉన్నాయి. అదర్ దెన్ హైదరాబాద్ లైక్ మిర్యాలగూడలో ఒక స్టోర్ అండ్ హుజూర్ నగర్లో కూడా ఒక స్టోర్ అయితే ఉంది. టోటల్ 6 స్టోర్స్ అయితే మనకు ఉన్నాయి. ఫర్దర్ మా స్టోర్ ఎక్స్పాన్షన్ టువర్డ్స్ గచ్చిబౌలి అయితే మనం ప్లాన్ చేస్తున్నాము. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూసారు కదా, మన జీడిమెట్లలో ఉన్న జోలాలి ఫ్యాక్టరీ అవుట్లెట్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కదా. సో మరి మీ రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా విజిట్ చేయండి అండ్ మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఆర్డర్ చేసుకోండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి క్లియర్గా అంటే నెంబర్ ఉంది కింద, నెంబర్ కాల్ చేసి వాళ్ళని అడిగి తెలుసుకోండి.